గీతం మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. చిన్న ప్రార్థన వాక్యాన్ని బట్టి. పరిశుద్ధన ప్రేమ గల తండ్రి, చదవబడిన వాక్య భాగం మీ హస్తాలుగా అప్పగిస్తున్నాను. నా శరీర ప్రాణాత్మని హస్తాలుగా అప్పగిస్తున్నాను. మీ నామానికి మహిమకరంగా మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమె. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. మీ పక్క వాళ్ళకి సేకరణిచ్చి షాలోమ్ అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనం ఇప్పటికీ 9 వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. ఇది 10వ వారం, అంటే పార్ట్ 10 అన్నమాట. ఈ వచనాన్ని ప్రారంభించి ఇది 10వ వారం. 9 ప్రసంగాలు చేయడం జరిగింది ఈ వచనం మీద. ఈరోజు 10వ ప్రసంగం. ఇంకా 2 పేర్లు ఉన్నాయి. 2 వారాల్లో ఈ వచనాన్ని ముగించి తర్వాత వచనంలోకి వెళ్తాను. ఓకేనండి. ఇప్పుడు ఈ వచనాన్ని కొంచెం లోతుగా మనం ధ్యానం చేద్దాం. నా వెనకాల చెప్పండి. నీవు పూసుకొను పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఉపోద్ఘాతంగా మరలా చెప్పాలి, చెప్తున్నాను. 1 నిమిషమే పడుతుంది, ఎక్కువ టైం పట్టదు. పరిమళ తైలము అనగా ఆయన ధరించిన నామము. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే షులమితి చెప్తుంది. షులమితి ఎవరికి సాదృశ్యం అంటే ఎత్తబడే సంఘానికి సాదృశ్యం. ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా ఉన్న షులమితి ప్రియుణ్ణి వర్ణిస్తుంది. అయ్యా, నీవు పూసుకొను పరిమళ తైలం సువాసన గలది. ఏంటి ఆయన పేరు? ఆయన పేరులో ఉన్న సువాసన ఏంటి? ఆయన పేరులో ఉన్న పరిమళం ఏంటి అనేది కొన్ని వారాలుగా నేను చెప్తూ వస్తున్నాను. వినని వాళ్ళు ఎవరైనా ఉంటే మన కృపా మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో పరమగీతం అనే ఫోల్డర్ ఉంటుంది. దాంట్లో ఈ పేరు మీద ఉన్న వాక్యాలన్నీ ఉన్నాయి. నేను ఈ ఆదివారాలు ప్రకటించిన వర్తమానాలు కూడా ప్లేలిస్ట్లో పెట్టాను. ఏంటంటే 2022లో డిసెంబర్లో గృహకూడికల్లో చెప్పాను. యేసు అనే నామం, క్రీస్తు అనే నామం, యెషయా 9:6లో నుంచి బలవంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అవి కూడా ఇప్పుడు చెప్పాలి. ఈ వచనంలో నుంచి చెప్పొచ్చు. చెప్పిన విషయాలే చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఉన్నాయిగా, ఆల్రెడీ ప్రసంగాలు ఉన్నాయిగా. అందుకని యెషయా 9:6లో నుంచి ప్రతి పేరుని నేను ప్రసంగం చేశాను. యేసు అనే పేరులో ఉన్న గొప్పతనం ఏంటి, క్రీస్తు అన్నగా అర్థం ఏంటి, ఇమ్మానుయేల్ అన్న మాటకు అర్థం ఏంటి, ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా వీక్షించండి. నీ పేరు, ఆయనకి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆయన పేరులో ఉన్న శక్తి ఏంటి, ఆయన పేరులో ఉన్న బలం ఏంటి, ఆయన పేరులో ఉన్న సువాసన ఏంటి. షులమితి నీ పేరు పోయబడిన పరిమళతో సమానమని ప్రియుణ్ణి ఆరాధిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ప్రభువుని ఆరాధించవలసిన తీరు. మళ్ళా చెప్తున్నాను వినండి. ప్రియురాలు ప్రియుణ్ణి వర్ణించే తీరు సంఘం ఆరాధించాల్సిన పద్ధతి. ప్రియుడు ప్రియురాలని ప్రశంసిస్తాడు. ఇంకా అక్కడ దాకా మనం వెళ్ళాం. దానికి అర్థం ఏంటంటే సంఘం ఉండాల్సిన పద్ధతి, సంఘం ఉండాల్సిన ప్రవర్తన పద్ధతి. దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు షులమితి చెప్పిన మాటనే మనం ధ్యానిస్తున్నాం గత కొన్ని వారాలుగా. ఏం చెప్తుంది? నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఈరోజు మరొక పేరుని మనం ధ్యానం చేయబోతున్నాం. 23వ కీర్తన 1వ వచనం చదవండి. 23వ కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అందరూ చెప్పండి, నా వెనకాల చెప్పండి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. దీన్ని హిబ్రూ భాషలో ఏమంటారంటే యెహోవా రాహా అంటారు. చెప్పండి. యెహోవా రఫా కాదు, యెహోవా రఫా అంటే స్వస్థపరిచేవాడు అని అర్థం. రాహా చూసారా? ఒక్క పదం మనం పొరపాటుగా రాసుకున్న అర్థం మారిపోదు. యెహోవా రాహా. యెహోవా రాహా అంటే యెహోవా నా కాపరి అని అర్థం. ఏంటి కాపర్లో ఉన్న గొప్పతనం ఏంటి, కాపర్లో ఉన్న విశిష్టతలు ఏంటి? ఆయన ఇప్పుడు నేను లోతుగా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం స్ప్రే చేసుకుంటాం, బాడీ స్ప్రే, సువాసన వస్తుంది కదా, చాలా బాగుందంటాం కదా. మరి యెహోవా నా కాపరి అనే పేరు, అబ్బా ఇంత అర్థం ఉందా, ఎంత విలువ ఉందా అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది? ధ్యానిస్తున్నప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కాపరి చేసేటటువంటి ప్రత్యేకమైన 3 పనులు ఏంటో చెప్తాను, గబగబా రాసుకోండి. 1 నడిపించుట.
ఒకటి నడిపించుట, రెండు పోషించుట. ఒకటి నడిపించుట, రెండు పోషించుట, మూడు సంరక్షించుట. ఈ మూడు మాటలు క్లుప్తంగా ఓ 45 నిమిషాల్లో ముగించేస్తా. మూడు మాటలు. దేవుడు తన ప్రజల్ని ప్రేమతో నడిపించే, పోషించే, సంరక్షించే కాపరి అనే పాత్రను ఈ పేరు తెలియజేస్తుంది. ఏ పేరు? యెహోవా రాహా. మొట్టమొదటి మాట రాసుకోండి, యెహోవా రాహా అనే పదంలో నుంచి నడిపించును అనే పాయింట్ రాసుకుని రిఫరెన్స్ రాసుకోండి పక్కన. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం చదవండి. నీ దగ్గర పిల్లోడు ఎందుకు డ్రమ్ము కొడతావు కదా నువ్వు? ఆడు భయపడతాడు కదా డ్రమ్ముకి. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవునికి స్తోత్రం చెప్పండి. పాలిచ్చు పిల్లంటే చిన్నపిల్లలు, అప్పుడే ఆత్మీయతలు కొత్తగా వస్తూ ఉంటారు మందిరానికి. ఒకప్పుడు నా చిన్నప్పుడు ఈ పాట పాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పాటలా? చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా మెల్ల మెల్లగా నడిపోయే. మనం పెద్దోళ్ళం అయిపోయాం కదా, ఇప్పుడు పెద్ద గొర్రెలం అయిపోయాం కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు పాడతారు ఈ పాటల్లో, ఓకేనా? ఇప్పుడు మనం ఏం పాట పాడాలంటే, గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, గొప్ప కాపరి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకు ప్రాణం పెట్టెను. తప్పిపోయిన నన్ను వెదుకుట కొరకు, దారి తప్పిన నన్ను రక్షించుట కొరకు. పాడదాం. స్తోత్రం. కొండలు కోనలు దాటాడు, లోయలు లోతులు వెదికాడు. కొండలు కోనలు లోయలు లోతులు వెదికాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మందల కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి, మందల కొరకు ప్రాణం పెట్టెను. జబ్బు పడి నేనున్నప్పుడు అక్కున చేర్చాడు, మబ్బు పట్టి నేనున్నప్పుడు గొర్రెల దొడ్డికి నడిపాడు. జబ్బు పడి నేనున్నప్పుడు, అవును, మబ్బు పట్టి నేనున్నప్పుడు గొర్రెల దొడ్డికి నడిపాడు. పచ్చిక బయళ్ళు మేపాడు, శాంతి జలములకు నడిపాడు. పచ్చిక బయళ్ళు మేపాడు, శాంతి జలములకు నడిపాడు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు. స్తోత్రం. గొర్రెల గొప్ప కాపరి, మందల కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. హల్లెలూయా. ఈ విధంగా మనం ఆరాధించాలి. ఈ పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం మనకి ఏమి నేర్పిస్తుందంటే, షుల్లమితి అనబడిన సంఘం ప్రభుని ఎలా ఆరాధిస్తుందో మనం అలా ఆరాధించడానికి నేర్పిస్తుంది ఈ వచనం. ఎందుకు ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఎందుకు ఆయన మాత్రమే ఆరాధనకు అర్హత కలిగిన వాడు అంటే, ఆయన గొర్రెల, చూడండి 11వ వచనం, గొర్రెల కాపరి వలే ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మును ఆనించుకుని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా. చాలామంది
మత్తోన్మాదులు ఈ మాటలు మాట్లాడుతూ ఒరే గొర్రెలరా వీళ్ళ గొర్రె బిడ్డలరా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళకి పిక్కి స్టేజ్కి వెళ్ళిపోయిందని చెప్పాలి. ఇది ఒక అలంకార భాష. పరిశుద్ధ గ్రంథాన్ని అక్షరార్థంగాను ఆత్మీయంగాను ఏమంటే కొన్ని కవిత్వాల రూపంలో కూడా రాయడం జరిగింది. కవిత్వ రూపంలో అతడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు, వీళ్ళందరూ చెట్లు వీళ్ళు అంటారు. అప్పుడు కొన్ని చోట్ల సింహంతో కూడా పోల్చడం జరిగింది, రాజబిడ్డలతో కూడా పోల్చడం జరిగింది. మరి రాజబిడ్డలను అనవే, ఏదో ఒక మాట పట్టుకుని మనల్ని కించపరచటమే వాళ్ళ పని. అది నా సబ్జెక్ట్ కాదు. కానీ ఆయన కాపరి వల్లే మందని ఏం చేస్తున్నాడంట, నడిపిస్తున్నాడంట వల్లే. అదొక అలంకార భాష. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇక్కడ ఒక కాపరితో పోల్చడం జరిగింది. చూడండి, గొర్రెల కాపరి ఉదయాన్నే చీకటితో గొర్రెలను లేపి వాటిని ఎక్కడికి నడిపిస్తాడు? పచ్చిక బయళ్ళ దగ్గరికి నడిపిస్తాడు, పచ్చికను మేయిస్తాడు. చూడండి, పచ్చికను మేయిస్తాడు. ఆ పచ్చిక మీద ఉన్నటువంటి మంచునీటి బిందువులు ఉంటాయి చూసావా, ఆ మంచునీటి బిందువులు కూడా ఆహారంతో పాటే వెళ్ళిపోతాయి. అందుకని ఎక్కువగా అవి వాటర్ తాగవు. పారుతున్న నీటిని తాగితే గొర్రెకి జలుబు చేస్తుంది, ఆ నీరు ముక్కుల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఉదయమే పెందలకడే చీకటితో వాటిని లేపి కాపరి ఏం చేస్తాడంటే పచ్చిక బయళ్ళ దగ్గరికి నడిపిస్తాడు, వాటిని మేపుతాడు. ముందు నడిపిస్తాడు అనే మాటని నేను చెప్పాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నడిపించే దేవుడు, గొర్రెల గొప్ప కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి, నిత్య కాపరి, ప్రేమ కాపరి ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిర్గమకాండం 13:18 చూడండి. నిర్గమకాండం 13:18. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు నడిపించును. ఇజ్రాయేలీలు తర్వాత 22 వచనం కూడా చదవండి. 13:22. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. పై వచ్చిన కూడా చదువుతారా ఏమనుకోకుండా. పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు, రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. అంటే 21 వచనం ఆఖరి మాట. పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు, రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చింది. గొర్రెల కాపురం చూసారా? గొర్రెలు రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చూసారా? ముందు కాపురం ఉంటాడు, వెనకల కాపురం ఉంటాడు. ముందు కాపురం ఎటు వెళ్తే ఆ గొర్రెలన్నీ అటే వెళ్తాయి. ఇప్పుడు ఇజ్రాయేలీల్ని అలనాడు ఐగుప్తు నుంచి రిలీజ్ అయిన తర్వాత చుట్టూ వారిని నడిపించకుండా ఎర్ర సముద్రం దగ్గరికి దేవుడు వారిని నడిపించాడు. వాళ్ళకి అర్థం కాక మోషే కాలర పట్టుకుని, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావా అని మోషే కాలర పట్టుకున్నారు. ఎందుకంటే ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది, వెనక చూస్తే ఫరో సైన్యం తరుముతుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నొయ్య వెనకాల గొయ్య. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇజ్రాయేలీలాగా మనం కూడా తొందరపడకూడదు, మనం కూడా కంగారు పడకూడదు. కాసేపు ఆగి ప్రార్థించాలి. ప్రార్థించాడు అక్కడ మోషే. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని దేవుడు చెప్పాడు. వెంటనే తన చేతిలో ఉన్న కర్రను చాపినప్పుడు, వాళ్ళు ముందుకు సాగినప్పుడు ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలు అయిపోయింది. ఇప్పుడు వెనకాల తరుముతున్నటువంటి శత్రువులు కూడా ఇజ్రాయేలీలు వెళ్ళినట్లే వీళ్ళు కూడా వెళదామని కాపీ పేస్ట్ చేద్దాం అనుకున్నారు. వీళ్ళు కూడా ఆరిన నేలలో పడి వస్తున్నారంట. దేవుడు ఇజ్రాయేలీలకి ఎలా తోడై ఉన్నాడంటే, రాత్రి అయితేనేమో అగ్నిస్తంభం, పగలైతేనేమో మేఘస్తంభం. అంటే పగలు వీరి ప్రయాణం ఆగట్లేదు, రాత్రి వీళ్ళ ప్రయాణం ఆగట్లేదు. మరి ఐగుప్తు ఫరో సైన్యానికైతే రాత్రి అయితే వాళ్ళకి వెలుగు లేదుగా, ఆగిపోతున్నారు. దేవుడు వాళ్ళకి కనుమబ్బు కలుగజేశాడు. ఆ వారిని వీళ్ళు తరమలేకపోతున్నారు. రథాలంటే మాటలు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి రథాలు చాలా స్పీడ్గా వెళ్తాయి. ఇజ్రాయేలీలు కాలినడక మీద వెళ్తున్నారు, ఫరో సైన్యం రథాల మీద వస్తున్నారు. అయినా కూడా వాళ్ళని టచ్ చేయలేకపోయారు. ఎందుకో తెలిసినా, దేవుడు వారికి ముందుగా నడుస్తున్నాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి ముందుండి నడిపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామమున మహిమపడతాం. ఐగుప్తును విడిచి కనానుకు ప్రయాణం అవుతున్నటువంటి ఇజ్రాయేలీల యాత్ర ఎలా అయితే ఉందో,
ఈ రోజున ఈ పాపమును విడిచి పరమకణానికి ప్రయాణం అవుతున్న మన ఆత్మీయ జీవితం కూడా ఆ ప్రయాణం లాంటిదే. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో నష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. చూడండి, ఇజ్రాయేలు లాగా సనకూడదు. ఎందుకంటే మనకి కాపరిగా ఉన్న దేవుడు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నీకు కష్టం వచ్చిందని ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, శ్రమలో నీకు తోడై ఉండి నడిపించేటటువంటి వాడు. అందుకనే యెహోవా రాహా, యెహోవా నా కాపరి అని విశ్వాసంతో భక్తుడు ఈ మాట రాయగలుగుతున్నాడు. ఇశ్రాయేలీయులకు కాపరి అనే మాట కూడా ఉంటుంది, తర్వాత మీకు చూపిస్తా. ఆయన ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, నీకు నాకు కాపరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు గొర్రెగా అంటే విధేయత స్వభావం కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడితే. దేవుని స్తోత్రం చెప్పండి. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసటపై బడిన, అడుగులు తడబడిన అలసటపై బడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి పాడాలి. చక్కని ఆలోచన చెప్పి నడిపేస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపేస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులకు పగలు ఎలా ఉన్నాడు మీరు చెప్పాలి, రాత్రి ఎలా ఉన్నాడు. ఇప్పుడు మనకు కూడా అలాగే ఉంటాను అంటున్నాడు. ఎలా ఉంటాడు చెప్పండి. ఎలా ఉంటాడంటే ఒక వ్యక్తి చీకట్లో వెళ్తున్నాడు, వీధి లైట్లు కూడా లేవు. అప్పుడు ఏం చేస్తాడు? ఆ చీకటికరమైనటువంటి మార్గంలో వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? టార్చ్ లైట్ వేసుకుంటాడు. టార్చ్ లైట్ లేకపోతే దీపం అన్నా వెలిగిస్తాడు. అంటే ఏదో ఒక వెలుగు ఉండాలిగా చీకట్లో వెళ్ళాలంటే. మన జీవితంలో కూడా ఒక్కొక్కసారి మబ్బులు కమ్మేస్తాయి, చీకట్లు అలుముకుంటాయి. అలాంటప్పుడు మరి మనమే దీపం వెలిగించాలి. భక్తుడైన దావీదు గారు అన్నారు, నీ వాక్యమే నా పాదములకు దీపము, ఇదే నా త్రోవకు. మీలో చాలా మంది వాక్యాన్ని చదవట్లా. చదివే వాళ్ళు అయితే నేను ఇచ్చినటువంటి మాటలకి లేకపోతే పెట్టిన ఆడియోస్కి రిప్లైస్ ఇచ్చి, అన్నయ్య నేను ప్రతిరోజు చదువుతాను, నా నెంబర్ యాడ్ చేసి కొత్త గ్రూపులు అని పెట్టేవాళ్ళు. ఈ కృపా మినిస్ట్రీస్ గ్రూపులో, జీఎస్ లవ్స్ గ్రూపులో, ఇంకా కొన్ని గ్రూపులో పెట్టేవాడిని అన్నీ మానేశాను. ఈరోజు చదవలసిన అనుదిన వాక్యం, ఈరోజు అనుదిన ప్రశ్న పెట్టడం మానేసాను. ఎందుకో తెలుసా? కొన్ని వందల మంది ఉంటున్నారు కానీ సమాధానం ఇచ్చేది 10 మందే. అందుకని ఆసక్తి కలిగిన వారిని వేరు చేసి ఒక గ్రూప్ చేశా, ఒక గ్రూప్ క్రియేట్ చేశా అనుదిన ప్రశ్నలు అని. యేసుబాబు అన్న కూడా కొంచెం నన్ను మందలించారు, ఎందుకు తమ్ముడు అలా చేసావు అన్నారు. నేను అన్నాను, అన్న రేపటి దినమున యేసుక్రీస్తు, ఆయనతో అనలేదు, నా మనసులో అనుకున్నా, యేసుక్రీస్తు ప్రభుల వారు గొర్రెల్ని మేకలు ఏం చేశారు చెప్పండి? వేరు చేశారా చేయలేదా? అంటే ఇప్పుడు కృపా మినిస్ట్రీస్ గ్రూపులో నుంచి వేరు చేయబడిన వాళ్ళందరూ గొర్రెలు, మిగిలిన అందరూ మేకలు అని నేను అనట్లేదు కానీ ఆసక్తి కలిగిన వారిని ఏం చేశాను? వేరే గ్రూప్లో పెట్టి వాళ్ళకి మాత్రమే చదవండమ్మా, వాళ్ళకి మాత్రమే ప్రశ్నలు పెడుతున్నా, వాళ్ళు మాత్రమే ఆన్సర్లు పెడుతున్నారు. వాక్య జ్ఞానం పెరుగుతుంది, వాళ్ళకి బైబిల్ జ్ఞానం పెంచుకుంటున్నారు. నీ వాక్యమే నా పాదాలకు
కొన్ని సందర్భాల్లో చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటప్పుడు వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు ఈ హృదయంలో ఉన్న ఈ వాక్యం ఈ హృదయం ఏం చేస్తుంది అంటే మెదడుకు పంపిస్తుంది. ఇదిగో నీకు నీ శ్రమలో నేను నీకు తోడు. ఎప్పుడైతే హృదయంలో నువ్వు వాక్యాన్ని భద్రం చేసుకుంటావో, భక్తుడు ఇంకొక మాట అన్నాడు, నా హృదయంలో నీ వాక్యం ఉంటే నేను పాపం, హృదయంలో వాక్యం ఉంటే పాపం చేయము, హృదయంలో వాక్యం ఉంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోము, హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యమే మనకి వెలుగై మన జీవితంలో ఎటు నడవాలో ఇంకా మీకు విశదపరుస్తాను, మీకు రెఫరెన్స్ ద్వారా. ఆయన వాక్యమే మనల్ని నడిపించేది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన వాక్యమే మనల్ని నడిపించేది. చూడండి కీర్తన 80వ కీర్తన మొదటి వచనం, 80వ కీర్తన మొదటి వచనం, 80వ కీర్తన మొదటి వచనం. ఇజ్రాయేలీలకు కాపరి చెవియొగ్గును మందవలే యేసేపును నడిపించువాడా, ఆసీనుడైన వాడా ప్రకాశింపు. చాలండి, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరికి కాపరిగా ఉన్నాడు ఇక్కడ? మరి ఇప్పుడు ఎవరికి కాపరిగా ఉండాలి చెప్పండి? మేము మీ కాపరిగా ఉండొద్దా? ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఈ లోకయాత్రలో సాక్షులుగా నీ రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఎట్టి యోగ్యత లేని మమ్ము ఎన్నుకున్నావు, నీదు ఆత్మశక్తితో నింపి నడుపుచున్నావు. ఇజ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. పాడదాం. ఇజ్రాయేలు కాపరి నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మా దరికి చేరకుండగా, మా కంట కన్నీరు జారకుండగా, ఏ కీడు మా దరికి చేరకుండగా, కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు, కంటి రెప్పలా కాచి భద్రపరచి ఉన్నావు. దుష్టుల ఆలోచనలు భంగపరచి ఉన్నావు. ఇజ్రాయేలు కాపరి. పాడరే, చప్పట్లు కొట్టరే. ఇజ్రాయేలు కాపరి, చప్పట్లు. నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఎన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు, ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు. యెషయా గ్రంథం 48:17. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం. నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. అదిగో నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. చాలా మంది ఈరోజు అపాయాల్లో ఎందుకు పడిపోతున్నారు? బుజ్జిగారు చెప్పాలి, ఎందుకు పడిపోతున్నారు అపాయాల్లో? ఎందుకు పడిపోతున్నారు? దీపం లేదు, వాక్యం లేదు, ఆయన్ని అనుసరించడం లేదు.
చాలా మంది పాపలు ఎందుకు పడిపోతున్నారు? పాపపు ఊబిలో ఎందుకు కురిగిపోతున్నారు? పాపం వల్ల రోగాలు ఎందుకు బారిన పడుతున్నారు? ఆ రోగం వల్ల మరణకరమైన స్థితుల్లో ఎందుకు మునిగిపోతున్నారు? అంటే వాక్యం లేదు. దేవునికి వాక్యం చెప్తుంది, నేనే నీకు ఉపదేశం చేస్తాను. ఉపదేశం అంటే వాక్యానికి నేను చెప్తున్నది ఏంటిది? ఉపదేశమే. ఈ ఉపదేశం మీరు విన్నప్పుడు, ఉపదేశానుసారంగా మీరు బ్రతుకున్నప్పుడు మీకు ఎక్కడ నడవాలో, ఎక్కడ నడవకూడదో, ఎక్కడ అడుగెట్టాలో, ఎక్కడ అడుగు పెట్టకూడదో, ఎక్కడ తుమ్మాలో, ఎక్కడ దగ్గాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ నడవాలో, ఎక్కడ నడవకూడదో వాక్యం మనకేం చేస్తుంది? అణువణువున నీకు ఆలోచన చెప్తుంది వాక్యం. అందుకనే భక్తుడు దావీదు గారి కీర్తనకారుడు అన్నాడు, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. ఇదిగో భూపతులందరికంటే విశేషమైన జ్ఞానము నాకు కలదు. మీకెందుకు లేదు తెలుసా జ్ఞానం? మీరంటే మీరు అనుకోమాకండి. వాక్యం ఎవరైతే చదువుతలేదో ప్రతిరోజు వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. మీరు అనుదినం వాక్యం చదవరు. నేను ఇప్పుడు చెప్పిన రిఫరెన్స్, అనుదినము నేను నీ ధర్మశాస్త్రం ధ్యానించుచున్నాను, ఎందుకంటే నీ ధర్మశాస్త్రం నాకు ప్రియముగా ఉన్నది అని ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? సాక్షాత్తు రాజు అయినటువంటి దావీదు. ఒక రాజుగారు బైబిల్ చదువుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్పాను, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిరోజు బైబిల్ చదివే బయట అడుగు పెడతారని. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే సీఎంలు కానించి, రాజులు కానించి, అధికారులు కానించి ప్రతిరోజు బైబిల్ చదువుతుంటే మనం ఎంత ఆత్మీయమైన స్వామర్పోతులం అయిపోయామంటే, వారానికి ఒక్కసారి బైబిల్ని పట్టుకునేటటువంటి గొప్ప మహానుభావులం, భక్తిపరులం అయిపోయాం మనం ఈరోజు. వారానికి ఒకసారి బైబిల్, వారానికి ఒకసారి తినండి కూడు, బతుకుదామా? నీరసం వచ్చి పడిపోతాం, బీపీ డౌన్ అయిపోయి. ఇప్పుడు ఒక అరగంట లేట్ అయితే చాలు, ఇక అటు తూలిపోతాం, ఇటు తూలిపోతాం మన పరిస్థితి. మరి వారానికి ఒకసారి బైబిల్ పట్టుకుంటున్నావంటే దేవుడి ఉపదేశం నీకు ఎలా తెలిస్తే? పోనీ మాకు చదువు రాదండి, మాకు ఎందుక మనం చదవట్లేదంటే మాకు చదువు లేదండి, మాకు చదువు రాదండి. ఓ తల్లి ఉంది, ఆ తల్లికి బిడ్డ ఉన్నాడు. ఆ బిడ్డ మిలిటరీలో ఉన్నాడు. ఎక్కడున్నాడు? 2-3 సంవత్సరాలు అయిపోయింది. లెటర్ వచ్చింది. ఎక్కడి నుంచి? అమ్మాయి ఇదిగో నీ కొడుకు దగ్గర నుంచి లెటర్ వచ్చింది. తీసుకుంది. నాకు చదువు రాదుగా, పక్కనెట్టేస్తుందా? ఏం చేస్తుంది? చదువు వచ్చిన వాళ్ళ దగ్గరికి ఏం చేస్తుంది? అమ్మ 3 ఏళ్ళు అయిపోయిందమ్మ నా బిడ్డను చూసి, 3 ఏళ్ళు అయిపోయిందమ్మ నా బిడ్డ స్వామి ఏం రాశాడు కొద్దు చూడమ్మా అని ఆ ఉత్తరాన్ని చదివించుకుని కళ్ళమ్మట నీళ్లు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి దేవునితో నువ్వు మాట్లాడి, దేవుడు నీతో మాట్లాడి అంతకాలం అయిపోయింది. ఆయన నీతో నువ్వు ఆయన మనతో మాట్లాడితే బ్రతుకుతామండి. ఉంది రిఫరెన్స్. 119వ కీర్తన 50 వచ్చును, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధల్లో నాకు నెమ్మదిని. నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అంటే నీ హృదయంలో వాక్యం లేదు. నువ్వు తట్టుకోలేకపోతున్నావు అంటే నీ హృదయంలో వాక్యం లేదు. నీకు కలిగిన బాధల్లో నువ్వు ఆదరించబడలేకపోతున్నావు అంటే నీ హృదయంలో వాక్యం లేదు. నువ్వు ప్రతిరోజు వాక్యం చదవట్లేదు. కొన్ని నీకు వాక్యం చదవడం రాదు, బైబిల్ చదవడం రాదు, విను. ఫోన్ ఆన్ చేస్తే యూట్యూబ్లో వర్తమానాల మీద వర్తమానాలు వస్తున్నాయి, రావట్లేదా? టీవీ ఆన్ చేస్తే వర్తమానాలు రావట్లేదా? అబ్బే మన వార్తలు, మన టీవీలో వాక్యాలు ఎందుకు పెట్టుకుంటాం? క్రికెట్ ఛానల్స్, లేకపోతే ఉండమ్మ బొట్టు పెడతా, లేకపోతే ఏంటిది వంట రుచియా ఏమంటారు, అమ్మ వంట, కార్తీక దీపం, ఇవే కదా మనం చూసేది. టీవీ రిమోట్ మన చేతిలో ఉంటే మనం పెట్టేది అదే కదా. టీవీ రిమోట్ కాడ గొడవలు వచ్చి విడాకులు తీసుకున్న భార్య భర్తలు ఉన్నారు తెలుసా? చూడండి మరి ఎంత పిక్ స్టేజ్కి వెళ్ళిపోయారో, ఎంత ఎడిట్ అయిపోయారో చూడండి. ఒక్కరోజు సీరియల్ చూడకపోతే మనసు తహతహలాడిపోతే, గుండె కొట్టేసుకుంటుంది. సీరియల్ చూస్తున్నప్పుడు కరెంటు పోయిందా, పాపం అలా ఎనిమిది అయిపోయాడు. ఎక్కడ చచ్చావు అంటారు పట్టుకుని. పాపం ఎన్ని ఇబ్బందులు పడతారో తెలుసా అండి. మొత్తం తుఫాను వచ్చేసి, గాలి వచ్చేసి మొత్తం తంబాలు చెట్లు పడిపోయి, తంబాలు ఇరిపోయి పడిపోతే వీళ్ళ ఫోన్లు ఎప్పుడెత్తా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ల్యాగ్ పెట్టి కొట్టేస్తారు ఫోన్లో. కాబట్టి సరిపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కార్తీక దీపం మీద ఉన్న ఇంట్రెస్ట్ వాక్యం మీద ఎందుకు లేదు నీకు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకున్నాం. నేనే నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గములు నేను నీకు, అంటే నడవకూడని మార్గాలు ఉన్నాయనే కదా దాని అర్థం. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుడు ఏమన్నాడు? నడవలసిన మార్గాలు నేను నిన్ను, అంటే దాని అర్థం ఏంటి? దానికి ఆపోజిట్ నడవకూడని మార్గాలు కూడా ఉన్నాయి. చూడండి, ఒక మాట తీయొద్దు, బైబిల్ తీస్తే టైం సరిపోదు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. సరైనదిగా చూస్తున్నాడంట, సరైనదిగా కనబడుతుందంట, మంచి వ్యాపారంలో కనబడుతుందంట, మంచి బిజినెస్లో కనబడుతుందంట, మంచి ఉద్యోగంలో కనబడుతుందంట. సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకు అది ఎక్కడికి దారితీస్తుందంట? నాశనానికి, మరణం కూడా కాదు, నాశనానికి దారితీస్తుందంట.
అంటే మీలో నాలో చాలామంది సరైనదిగా కనపడుతుందని ఎంచుకుంటున్నారు. చూడండి చూడండి, లోతు కనులెత్తు చూచాడంట. ఎలా ఉందంట సొదొమ గుమర్రా? యెహోవా తోట వలే ఉందంట. ఎలా ఉందంట? యెహోవా తోట వలే ఉందంట. కానీ వెళ్ళి చూస్తే ఎలా ఉంది? పాపం. యెహోవా తోట ఎక్కడ, సొదొమ గుమర్రా పరిస్థితి ఎక్కడ? నువ్వు కూడా ఈ రోజున కన్నులెత్తి చూస్తున్నావు, నీ ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్తున్నావు, నాశనం అనేది ఎదురవుతుంది. జాగ్రత్త. అందుకు నువ్వు వేసే ప్రతి స్టెప్, నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన, నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి వ్యాపారం, ప్రభువా ఇది నీ చిత్తమా కాదా, చైనా వద్దా? దావీదు గారు అడుగేస్తే అభ్యర్థాన్ని పిలిచేవాడు. ఏ వద్దని తీసుకో, దేవుని విచారణ చేయి, వెళ్ళనా వద్దా, ఆగిపోమంటావా? అయ్యా నేను ఎక్కడుంటే ఇదిగో ఈ ప్రాంత ప్రజల్ని నేను రక్షించాను కదా, ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి సౌలు వస్తున్నాడు కదా, ఈ ప్రాంత ప్రజలే నన్ను సౌలుకి అప్పగిస్తాడా అంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఖచ్చితంగా అప్పగిస్తాడు. వెళ్ళిపోమంటావు ఇక్కడి నుంచి, వెళ్ళిపో. అలాగా అనేక పర్యాయాలు దావీదుని మరణకరమైన సమయాల నుంచి, మరణకరమైన పరిస్థితుల నుంచి, సౌలు బారి నుంచి తప్పించిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టే అనుభవపూర్వకంగా రాశాడు దావీదు మహారాజు, యెహోవా నా కాపరి. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడతా. అడిగేస్తే ఆలోచించి విచారించి ప్రభు యొద్ద మనవి తీసుకుని, అంటే సెలవు తీసుకుని, ప్రభు యొద్ద మనవి చేసి సెలవు తీసుకుని ప్రయాణించేటటువంటి వాడు దావీదు మహారాజు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇర్మీయా గ్రంథం 31:9 చదవండి. ఒకటి, దేవుడు నీకు నాకు ముందు దీపంగా, అగ్ని స్తంభంగా, మేఘస్తంభంగా ఉండాలంటే ప్రతిరోజు మీరు వాక్యం చదవాలి. వాక్యమైన దేవుడు నీ మధ్యలో ఉంటానంటే, నీ ముందు ఉంటానంటే మన బైబిల్ తీయమే. ఇర్మీయా గ్రంథం 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని మా జాగ్రత్తగా చూడండి ఒకసారి. కొన్ని గొర్రెలు కాపరిని ఎంబడేస్తాయి, కొన్ని గొర్రెలకి కడుపు నిండదేమో, కడుపు నిండినా కూడా తింటారేమో కొంతమంది. నాకైతే సిగ్నల్ వస్తుందండి. ఏమొస్తుంది? సరిపడ తిన్నప్పుడు అదేంటో నా కడుపు నాకు సిగ్నల్ ఇచ్చేస్తారా, ఎక్కువ అయిపోయిందిరా ఆపేరా అని. కొంతమందికి సిగ్నల్ ఇచ్చినా తినేస్తారేమో. కాపరి పిలుస్తాడు, ఒక 100 కాగితాన్ని ఇలా చుట్టి ఒక విజిలేసాడండి, భలే విజిలేసాడండి, గొర్రెలన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఒక గొర్రె మాత్రం అక్కడే ఉంటుంది. మేస్తా పరధ్యానంలో పడి మర్చిపోయింది, కాపరిని మర్చిపోయింది, మందని మర్చిపోయింది. చూసారా, ఈరోజు మందిరం మర్చిపోయారు, ఆరాధనని మర్చిపోయారు, మందిరానికి రావటం కూడా మర్చిపోయారు కొంతమంది. ఏంటంటే ఈరోజు ఆదివారం అని మర్చిపోయానండి. ఆదివారం అని మర్చిపోయావా? ఫంక్షన్ మర్చిపోతావా? పెళ్ళిళ్ళు మర్చిపోతావా? దినాలు మర్చిపోతావా? ఆదివారం అని మర్చిపోయాడంటే ఏమనాలి ఆ వ్యక్తిని? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ కొన్ని సందర్భాల్లో దేవుడు పిలిచినప్పుడు ఆ గొర్రె రాకపోతే వెంటనే కాపరి ఏం చేస్తాడు తెలుసా? కుక్కను పంపిస్తాడు. ఏం చేస్తాడు? కుక్కను పంపిస్తాడు. ఆ కుక్క ఎక్కడ కొట్టుకుంటే తెలియదు, ఎక్కడ కత్తు తెలియదు, మురుగుతుంది. మ్యాక్సిమం మురిగినప్పుడు కూడా వినకపోతే ఒక కాటు వేస్తుంది. నడు కాపరి పిలుస్తున్నాడు. కుక్క అంటే శ్రమ. ఇక్కడ ఈ వచనం ప్రకారం మనం వారు ఏడ్చుచూ వచ్చేదనంట. ఎక్కడి నుంచి వారు ఎక్కడి నుంచి వస్తారంటే ఏడుతా? మరి కుక్క వెళ్ళినప్పుడు కరిసినప్పుడు ఏడవరా? మరి దేవుడు ఇజ్రాయేలుని అష్షూరుకి బానిసలుగా అప్పగించాడు, యోధా ప్రజల్ని బబులోనికి అప్పగించాడు. ఇప్పుడు వాళ్ళ గురించి చెప్తున్నమాట, వారు ఏడ్చుచూ వస్తారంట. మరి అంతే, మరి దేవుడే కొన్ని సందర్భాల్లో అప్పగిస్తాడు మనల్ని. శత్రువులకు అప్పగిస్తాడు, రోగాలకు అప్పగిస్తాడు, అప్పులకు అప్పగిస్తాడు, నిందలకు అప్పగిస్తాడు. ఎందుకు తెలుసా? మనం సిట్రేట్ చేయబడాలి. వాళ్ళు ఏడుస్తూ వస్తారంట. చేతులు కాలిన తర్వాత ఆకలెట్టుకున్న రకం అనమాట కొంతమంది. వాళ్ళు ఏడుస్తూ వస్తే, వాళ్ళు ప్రార్థిస్తే నేను వాళ్ళని నడిపిస్తా అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, నెంబర్ 1, ఆయన మన ముందుండి నడవాలంటే వాక్యం చదవాలి ప్రతిరోజు. ఇప్పుడు ఆయన మనం నడిపించాలంటే మనం ఏం చేయాలి? వచ్చిన ప్రకారం వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. ఈ మాట నేను చెప్పండి, వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నానండి అన్నవాళ్ళు చేతులు చూపించండి. మానక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అప్పుడప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. క్రైస్తవుడి కంట ఆదివారం అన్న రావాలంట, అనారాగం అన్న రావాలంట, దేవుడు గుర్తు రావాలంటే. ఇలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో స్తోత్రం,
పరమ తండ్రితో సంభాషణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన చేయని వారిని దేవుడు ఏం చేయడంట? నడిపించడు. నీకు నడిపింపు రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు కళ ద్వారానో, దర్శనం ద్వారానో, వాక్యం ద్వారానో, దైవజనుల ద్వారానో మాట్లాడతాడు. కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేయడం మంచిది. క్రైస్తవులారా, ప్రార్థన నిజ క్రైస్తవునికి ఊపిరి లాంటిదంట. కప్పు లేని ఇల్లు, నీరు లేని ఏరు, స్టీరింగ్ లేని కారు ఎలా ఉపయోగం ఉండదో, ప్రార్థన లేని జీవితం వల్ల కూడా ఉపయోగం ఉండదు. అదే నీరు లేని ఏరు ఉంటుంది ఎక్కడన్నా ఉంటే ఉపయోగం ఉంటుందా? కప్పు లేని ఇల్లు ఎక్కడ ఉంటుందా? కప్పు లేని ఇంట్లో మనం ఉంటామా? స్టీరింగ్ లేని కారులో ప్రయాణం చేస్తామా? ఉపయోగం ఉండవు. మన బతుక్కోవడానికి ఉపయోగం లేకుండా పోద్దంట. కాబట్టి ప్రార్థన మనల్ని నడిపించేటటువంటి ఒక ఆయుధం అని చెప్తున్నాను. ఆఖరి మాట యోహాను సువార్త 10:27. 2 మాటలకు వెళ్తాను. ఆఖరి మాట అంటే ముగిచ్చేస్తాను అనుకోమాకండి, మొదటి మాట ముగిస్తాను. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి అన్నిటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. చాలు, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 వచనాలు అయిపోయినాయి కదా. నేను మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం. గొర్రెలైనటువంటి వారు అంటే దాని అర్థం ఏంటంటే, స్వరం వింటానంటే విధేయత చూపడానికి సాదృశ్యం అది. గొర్రె అలంకార భాషగా విశ్వాసికి పోల్చడం జరిగింది. గొర్రె తల దించితే, చూడండి, తల దించితే మేత మేస్తుంది, తల ఎత్తితే కాపడం వెంబడిస్తుంది. ఈ 2 పనులు చేస్తుంది గొర్రె. ఏం చేస్తుంది అంటే, తల దించితే మేత మేస్తుంది, తల ఎత్తితే కాపడం వెంబడిస్తుంది. నా గొర్రెలు నా స్వరం వినును, నా స్వరం విని నన్ను వెంబడించిన గొర్రెలకి నేను నిత్య జీవం ఇస్తాను, వాటిని ఎవడో అపహరింపడు, వాటిని ఎవడో నాశనం చేయడం, వాటిని ఎవడు టచ్ చేయడానికి కూడా కాపరి అవకాశం ఇవ్వడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మొదటి మాట ముగిస్తున్నాను, 2 మాట రాసుకోండి. కాపరి యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే పోషించుట. 2 మాట. మొదటి మాట ఏంటమ్మా? నడిపించుట. చెప్పేశాను కదా, దేవుడు నడిపించేవాడు. అందుకని మనం ఆయన ఆరాధించాలి. ఎందుకు సులమిత్తి నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం అంటుంది? ఆయన కాపరిగా ఉన్నాడు. కాపరిగా ఉండి ఏం చేస్తున్నాడు? ఆయన ఇజ్రాయిల్ని నడిపించాడు అన్నాడు. మరి ఈనాడు మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని కూడా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఉపదేశం చెప్పి మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 2 మాట పోషించుట. కాపరి గొర్రెలను ఏం చేస్తాడంటే, ఉదయాన్నే చీకటితో వాటిని లేపి పచ్చిక గల చోట్లకి తీసుకుని వెళ్ళి వాటిని మేపుతాడు అన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పాడదాం. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, యెహోవా నా కాపరి, మంచి కాపరి నా కాపరి. నేనాయన గొర్రెనో, నేనాయన గొర్రెనో, నేనాయన గొర్రెనో, నేనాయన గొర్రెనో, నాకులేమి. చప్పట్లో. నేనాయన గొర్రెనో, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెనో. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. 2సారి పాడతాం, చప్పట్లు కొడుతూ. పచ్చిక గల చోట్ల ఆయనే నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. నా ఆకలి తీరేనే, నా దాహము తీర్చెనే, నా ఆకలి తీరేనే,
ఆయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. పాడదాం. మంచి కాపరి, గొప్ప కాపరి నా కాపరి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. మొదటి మాట ముగించాను, ఇప్పుడు 2వ మాటలకు వచ్చాను. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీరు అందరూ చప్పట్లు కొట్టండి, ఉద్యమంగా ఉండండి, కొద్దిగా యాక్టివ్గా ఉండండి. నాకు మాట చదువుతుంటే భలే విచిత్రం అనిపించిందండి. నీకు ఆకలి కలుగా చేసి, ఇది కూడా ఒక భాగ్యమే. ఎందుకు చెప్పమంటారా? ఆకలి ఎట్లేదు అనుకో, ఎక్కడికి వెళ్తారు? డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సార్ నాకు ఆకలి ఎట్లేదు సార్, నీకు డైజెషన్ ప్రాబ్లం ఉంది, ఎవరికి తాగు అంటాడు. అంటే ఆకలి వేయకపోవటం కూడా ఒక రోగం అన్నమాట. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఆకలి కలుగజేసి, ఇదిగో నేను నిన్ను పోషించేదని. ఎలాగా? నీ పితరులు ఎరుగని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను మన్నాను కురిపించినావు, బండా నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండా నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన. పాడదాం. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన నీకే, ఆరాధన నీకే నా యేసయ్యా, ఆరాధన నీకే. మహిమ ఘనతకు ఆరుడవు, నీవే నా దైవము. మహిమ ఘనతకు నీవే. హల్లెలూయా. మరొక 2 వారాలు వాక్యం తక్కువ, పాటలు ఎక్కువ ఉంటాయి. చెప్పానుగా, ఆరాధన గురించి నేను చెప్తున్నా. ఎందుకు ఆయన ఆరాధించాలి? షులమితి ఎందుకు ఆరాధిస్తుంది? ఆయన మనల్ని పోషించేవాడు, ఆకలి దప్పికలు కలగజేసేవాడు, ఆహారం ఇచ్చేవాడు, దప్పిక తీర్చేవాడు, వస్త్రాలను ఇచ్చేవాడు, జీవనోపాధిని ఇచ్చేవాడు, బ్రతుకునిచ్చేవాడు, బ్రతకడానికి నేర్పించేవాడు. ఒక పాట ఉంటుంది. ఏం పాట అండి అది? ఉదయం చెల్లం పాడినట్టుంది. మాటలు ఇచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, జ్ఞానమిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. దేవునికి స్తోత్రం. కొంతమందికి అమ్మబాబులు ఇచ్చిన ఆస్థానం ఉండాలంట నోట్లో, చెప్పరే 4 కన్నా ఉండాలంట. చెప్పరే తిట్టానంటే అది తిట్టాం కాదు. కొంతమందికి అన్న అరే భలే మాట్లాడుతాడ, భలే భలే చలాకీగా వ్యాపారం చేస్తున్నారు రీడా. మా కిరణ్ బాబు కూడా ఈ మధ్య వ్యాపారం చేయడం మొదలెట్టాడు, చాలా బాగా చేస్తున్నాడు. ఆడి కష్టార్జిత నమ్మకంగా ఉంటున్నాడు. చప్పట్లు కొట్టనే. మొదటి స్థితి కంటేనంట కడపటి స్థితి మేలుగా ఉండాలంట, మొదటి స్థితి కంటే. కాబట్టి మీ నాన్నగారిలాగా ఉన్న మాకు నన్ను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, దేవుడు మనం ఎందుకు ఆరాధించాలంటే, మనకి ఆకలిని కలగజేసి, మనకి ఆకలిని తీర్చేవాడు, ఆహారం ఇచ్చేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు. ఆర్థికపరమైన ఇబ్బందులతో సరైన తిండి తప్పలేక ఈ రోజున నీ కుటుంబంలో నువ్వు ఇబ్బందులు పడుతున్నావేమో. నువ్వు ఉంచాల్సింది ఏంటంటే దేవుని యందు విశ్వాసం. ఇది ఎవడైనా నువ్వు దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఎలా రావాలి? ఆయన ఉన్నాడనియో, ఆయనను వెతుకు వారికి ఫలము దయచేవాడనియో
నమ్మవలను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. కాబట్టి నువ్వు నమ్ము. ఈ రోజున నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్త సార్. ఆ విధంగా విశ్వాసం నుంచి కొండలు అవతల పడమంటే సముద్రంలో పడవేయమంటే సముద్రంలో పడవే పడద్దు అంటే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఆయన ఎద్దకు వచ్చావు, ఆయన నమ్ము. ఎన్నో తిరిగాను, ఈయన దగ్గరికి వచ్చాను, ఇంకా నాకు ఉపయోగం లేదు అని నిరుత్సాహపడొద్దు. ఏమన్నా నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ప్రభునందు విశ్వాసం ఉంచు, తప్పక నీ ఆకలి తీరుస్తాడు ఆయన. ఎవరింట్లో ఆకలి తప్పులు లేవనుకుంటా, తప్పక నీ కుటుంబంలో ఉన్న ఆర్థికపరమైన ఖర్చులు తెంపుతాడు ఆయన. నిన్ను పోషిస్తాడు ఆయన, నిన్ను సంరక్షిస్తాడు ఆయన, నీకు సమృద్ధినిస్తాడు ఆయన. ఎందుకో తెలుసా? వాత్సల్య సంపూర్ణుడా, విడువని నా దేవుడా. వాత్సల్య సంపూర్ణుడా, కొట్టాలి. విడువని నా దేవుడా, ఆత్మదేవ అనంత జ్ఞాని, ఆదియు అంతము నీవే. ఆత్మదేవ అనంత జ్ఞాని, ఆదియు అంతము నీవే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన 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 నీకే. ఆకాశ ధాన్యము నొసగి నీ ప్రజల ఆకలి తీర్చి, రాతి నుండి జీవజలములు కలుగజేసితివే. పడదాం. ఆకాశ ధాన్యము నొసగి నీ ప్రజల ఆకలి తీర్చి, రాతి నుండి జీవజలములు కలుగజేసితివే. నీవే సర్వోన్నతుడవో, ప్రేమా సంపూర్ణుడవో, నీవే కృపామయుడవు. పాడాలి. నీవే మృత్యుంజయుడవు. అందుకే ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన. ఒక్కొక్కరికి చెప్పలేను, చప్పట్లు కొట్టమని. వాత్సల్య సంపూర్ణుడా, విడువని నా దేవుడా. వాత్సల్య సంపూర్ణుడా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందంట నీళ్ళు? ఆహారం ఎక్కడి నుంచి వచ్చిందంట? సాధ్యమేనా? మనుషులకి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం. మీకు విషయం చెప్పంటారా? మనం తాగుతున్నాం కదా నీళ్ళు, 10 రూపాయలు టిన్ తెచ్చుకుంటున్నాం కదా, ఇన్ని నీళ్ళు వస్తున్నాయి. ఎన్ని? కొంచెం మిల్లర్ వాటర్లోకి వెళ్తే 20 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కుంటే ఎంత వస్తుంది? రేటు పెరిగే కొద్దీ వాటర్ పెరగాలి కానీ తగ్గిపోతుంది ఏంటి? సెలబ్రిటీస్ తాగేటటువంటి బాటిల్ ఎంత ఉంటుంది తెలుసా? ఎంత ఉంటుంది? ఎంతో తెలుసా దాని కాస్ట్? 500. ఎంత ఉంటుంది? 500. దాన్ని ఎవరో చెప్పగా విన్నా, రాక్ వాటర్ అంటారంట. బండ నుంచి వచ్చిన నీరంటది. అంటే భూమిలో నుంచి వచ్చే వాటర్ గురించి నాకు తెలియదు, కానీ బండలో నుంచి వచ్చేటువంటి నీరు శ్రేష్టమైనదంట, ఖరీదు ఎక్కువైందంట. అంటే ఇంత చిన్న బాటిల్ 500 రూపాయలు అయితే, ఇంత చిన్న బాటిల్ 500 రూపాయలు అయితే, ఎన్ని లక్షల మందికి బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు దేవుడు? 6 లక్షల కాలబలం అండి. 6 లక్షల మందికి బండలో నుంచి నీటిని ప్రవహింపజేశాడు దేవుడు. అంటే ఎంత ఖర్చు అవుద్ది ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఉన్న క్యాలిక్యులేటర్ వేస్తే కొన్ని లక్షల రూపాయలు నీళ్లకే ఖర్చు అయింది. నీళ్లకే కొన్ని లక్షల రూపాయలు ఖర్చు. ఇప్పుడు మనం క్వాలిటీ ఫుడ్ అని చెప్పేసి, రెస్టారెంట్ ఫుడ్ అని చెప్పేసి, ఇంకా బెస్ట్ ఫుడ్ అని చెప్పేసి 1000 రూపాయలు తగలెట్టి తింటున్నాం. చెత్త అది, చెత్త.
2-3 రోజుల పాటు నిలవైపోయినటువంటి ఆహారాన్ని వండి పెడుతున్నారు. చెత్త తింటున్నాం కొన్ని వేల రూపాయలు ఇచ్చి. కానీ చెత్తతో వాళ్ళని పోషించలేదంట దేవుడు ఇశ్రాయేలుని. ఎలాగంట? ఆకాశ ధాన్యం, భూమిలో నుంచి వచ్చే ధాన్యం కాదు, ఆకాశ ధాన్యము నొసగి దేవుడు వారి ఆకలి తెచ్చాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమ పడదాం. కొన్ని కోట్లు ఖర్చు, కొన్ని కోట్లు. ఒక అయ్యగారు వ్యాఖ్యానం చేస్తే అన్నారు, బడ్డీ కొట్టు కూడా లేదంట అరణ్యంలో, బడ్డీ కొట్టు కూడా లేదంట. అసలు అద్భుతమైన రీతిలో ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేసి దేవుడు వారిని పోషించాడు. ఈ రోజుల్లో వీధికి ఒక బడ్డీ కొట్టు ఉంది, వీధికి ఒక కిరాణా షాప్ ఉంది. మనల్ని దేవుడు పోషించడా? ఒక బడ్డీ కొట్టులేని భయంకరమైన అరణ్యంలో దేవుడు వారిని పోషించినప్పుడు నిన్ను నన్ను ఈరోజు దేవుడు పోషించడా? అసలు కరోనా టైంలో లాక్డౌన్ అండి, బయటికి వెళ్తే బయట అడిగట్టక లేదండి, మన అందరం బట్టగట్టిన వాళ్ళం కాదా? కరోనా టైంలో కూడా దేవుడు మనల్ని పోషించలేదా, సంరక్షించలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. నిన్న పెట్టాను జఫనియా శాస్త్రి గారి వీడియో. ఆ వీడియో ఒక 10 నెలల పైనే అవుతుంది. డ్రైవింగ్కి వెళ్ళాలా, ఆటో తీసుకోవాలా, ఫైనాన్స్ మీద కారు తీసుకోవాలా, వెనక్కి వెళ్ళిపోదామని చూస్తున్నాను నేను. ఆ టైంలో వచ్చిందండి ఆ షార్ట్ వీడియో. వస్తే వ్యర్థ ప్రయత్నాలు చేయకు, మానవ ప్రయత్నాలు చేయకు అని పశ్చాత్తాపంతో జపనీయ శాస్త్రి గారు మాటలు చెప్తుంటే నా కళ్ళంట నీళ్ళు వచ్చేసింది, గుండె పగిలిపోయింది. నాతోనే సూటుగా మాట్లాడుతున్నట్టు అయింది. ఇక నేను నిజంగానే ప్రభువా, అయ్యగారి ద్వారా నాతో మాట్లాడావు, నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేయను. నువ్వు ఇస్తే తింటా, లేకపోతే పస్తుంటా. నేను ఆటోకి వెళ్ళను, కారుకి వెళ్ళను, నేను వెనకడికి వేయను. నువ్వే నన్ను పోషించాలి ప్రభువా అని ప్రార్థన చేసిన ఒక అరగంటకి టింగుమని మెసేజ్ వచ్చింది. ఫోన్పేలో చూస్తే 20,000 రూపాయలు. సంతోషం లేదు మీకు వస్తే కడతారా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ ఒక్కసారే కాదు నా జీవితంలో దేవుని కృప ఏంటో కానండి, ఒక ద్వారం మూస్తే దేవుడు 7 ద్వారాలు తెరుస్తాడని వాక్యం ఉందే, అట్లా దేవుడు నన్ను పోషిస్తాడు. ఇప్పటి వరకు కూడా ఆ టైంలో దైవజనులు చెప్పిన వాక్యం మీద విశ్వాసం ఉంచి ప్రార్థించిన నాటి నుంచి నేటి వరకు నా ఇంట్లో కొరత లేదు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడదాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సమృద్ధితో దేవుడు నన్ను పోషిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా కాపరివైనందు. పాడపోతే చప్పట్లన్న కొట్టండి. నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపద వైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసినా, ధైర్యము కోల్పోయినా, భయముతో మది నిండినా, చీకటులే కమ్మినా ఇక సాగలేమని తెలిసిన, మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, మాకు ధైర్యముగా ఉన్నది, ఎంతో నెమ్మదిగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపద వైనందున మాకు సమృద్ధి. ఎండిన మా బ్రతుకును నీటి ఊటగా మార్చిన, నూతన యెరూషలేములో మా పేరుని రాసిన,
మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన, మేఘస్తంభముగా నడిపించిన నీ మహిమనే చూపించిన, నీలో ఏక మౌవాలని నిరీక్షణ మాకున్నదే, నీలో ఏక మౌవాలని నిరీక్షణ మాకున్నదే. నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, మా సంపద వైనందున మాకు సమృద్ధిగా ఉన్నది. నెహెమ్యా గ్రంథం 9:21. ఎంత గొప్ప దేవుడు అంటే నిన్ను పోషించడంలో ఎక్కడా కూడా తక్కువ కాకుండా చూస్తాడంట. నెహెమ్యా గ్రంథం 9:21. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. దేవుని స్తోత్రం చెప్పండి. 1, 2, 3 40 సంవత్సరాలు పోషించాడు ఇజ్రాయేల్ని. ఆనాడు లక్షలాది మంది ప్రజలను పోషించిన దేవుడు ఈరోజు ఆఫ్టర్ ఆల్ నలుగురితో ఉన్నటువంటి నీ కుటుంబం కోసం నువ్వు ఎందుకు భయపడిపోతున్నావు? ఏ ఉద్యోగం దొరకట్లేదని, వచ్చింది కూడా వెనకెళ్ళిపోతుందని, వ్యాపారంలో లాభం రావట్లేదని, నష్టాలు చవి చూస్తున్నావని, నా బిడ్డల పరిస్థితి ఏంటని, నా కుటుంబం పరిస్థితి ఏంటని, పిల్లలు చేతికొచ్చారు ఎదిగారు వాళ్ళకి ఏం చేయలేకపోయినని ఎందుకు దిగులు చెందుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? బండను చీల్చి నీటిని ప్రవహింపజేసిన దేవుడు, ఆకాశాన్ని చీల్చి ఆహారాన్ని సమకూర్చినటువంటి దేవుడు నీ ఇంటిని పోషించడా, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని యోసేపు ద్వారా అన్నలతో మాట్లాడిన దేవుడు అదే మాట ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒకనొక సమయంలో 2023, 2022లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం, నీ పాలు నీ స్వాస్థ్యము. నిజంగా ఆ సంవత్సరం నాకు ఎలాంటి కొరత లేదండి. దేవుడు వాగ్దానం ఇచ్చి పోషించేటటువంటి దేవుడు అండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మీ కుటుంబంలో ఉన్న పరిస్థితి నాకు తెలియదు. తినడానికి తిండి లేదేమో, బియ్యం లేవేమో, గ్యాస్ లేదేమో, ఇదిగో అక్కర్లతో ఉన్నవేమో, కొరతతో ఉన్నవేమో, ఎవరన్నా అడిగితే అవమానం ఎదురవుతుందని అడగలేక పస్తులుడుకున్నామేమో. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరచడానికే నా ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని పోషించునుగాక, సంరక్షించునుగాక, ఆయన కాపురి అయి నీ కుటుంబాన్ని నడిపించునుగాక. సంఖ్యాకాండం 18:20లో ఉంటుంది ఈ మాట, నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఒక మాట అడుగుతాను చెప్పండి. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. ఎవరి కాలంలో? ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షం పడలా. ఏలియాని దేవుడు ఎలా పోషించాడు? ఏలియా అక్కడున్న పర్వతం మీద ఉదయం సాయంత్రం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూడా పెట్టరేమో అంత టైంగా. ఒక అరగంట అటు అవుద్ది ఇటు అవుద్ది పిల్లలకి అన్నం పెట్టడానికి, అవునంటారు కదంటారా? అసలు చూడండి, కాకులకి టైం అంటే టైమే. ఉదయం సాయంత్రం రొట్టె మాంసం. ఏమంటే రొట్టె కాదు మాంసం కాదు, ఒక అప్పడం మొక్క దొరికితే అది మనకి ఇస్తుందా? ఒక అప్పడం మొక్క, దాని నోట్లో మాంసం కరుచుకుని రొట్టె కరుచుకుని వచ్చి ఏలియాకి చెల్లిపోతానంటే గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇవ్వటానికి ఇష్టం లేకుండా గుప్పులు బెగపెట్టే వాళ్ళను కూడా దేవుడు విడుదల చేసేలా చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వీళ్ళ ద్వారా పని అవ్వదు నాకు, వీళ్ళు నాకు రూపాయి ఎవరో, వీళ్ళని ఆదరించినట్టున్నావు కదా, వాళ్ళ ముక్కు పిండి మరి నీకు ఇచ్చేలా చేస్తాడు దేవుడు. కాకులు దొంగ కాకులు అంటారు. అట్లని ఒక్కనే ఉంటుందంట, అట్లా 2 కళ్ళు ఉండవంట. ఇట్ట చూస్తుంది. నేను స్కూల్కి వెళ్ళినప్పుడు, ఎంపీపీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఏడ్చేవాడిని. మా అమ్మేమో ఎక్కడ ఉండేది కదా, చిలకలూరుపేటలో. మా చిన్నమ్మ నన్ను చూసి చక్కగా దువ్వి అన్నీ చేసి పంపించేది. అప్పుడు అప్పుడు నాకు ఈ మాటలు కొంచెం రాకూడదు అంటది మా భాషలో. స్నాక్స్ అంతేనా? స్నాక్స్. అక్కడ సీతమ్మ బడ్డీ కొట్టి ఉండేది పక్కన. సీతమ్మ బడ్డీ కొట్టి కదా, మీకు తెలుసా? సీతమ్మ బడ్డీ కొట్టుకెళ్ళి పావలో అప్పుడు గొట్టం ఎంత, ఇప్పుడు ఎంత? రూపాయి. ఇది ద్రవ్యోల్బల సమస్య అంటే చిన్నప్పుడు చదువుకున్నాం, అప్పుడు అర్థం కాలం, ఇప్పుడు అర్థమవుతుంది. ద్రవ్యోల్బల సమస్య అంతేనా? ద్రవ్యోల్బల సమస్య అంటే ఆహారం సైజు తగ్గిపోద్ది, ఆ రేటు మాత్రం పెరిగిపోద్ది. 900 గ్రాములు నూనె ప్యాకెట్ 150 రూపాయలు. ఇప్పుడు 150 తీసుకుంటున్నాడు అనుకుంటున్నావు. ఒకసారి దాని మీద గ్రాములు చూడు, 700 గ్రాములకి తగ్గించేయడం. ఆహారం తక్కువైపోతుంది, రేట్ ఎక్కువైపోతుంది. అప్పుడు పావల గొట్టం, ఈ చేతికి 4, ఈ చేతికి 5, ఈ చేతికి 5 పెడితే కానీ వెళ్ళేవాను కాదు నేను స్కూల్కి.
ఈ మాట ఎందుకు చెప్పాను? కాకులు వచ్చి ఇలా పట్టుకుని వెళ్తుంటే అట్లా వచ్చి అట్లా పట్టుకెళ్ళిపోయింది కాకి. నేను ఏడ్చి మా చిన్నమ్మ దగ్గర సంపాదిస్తే అది అలా వచ్చి అలా ఎత్తుకెళ్ళిపోయి దొంగకాకండి. అందుకనే పెట్టే పేరు దొంగకాకండి. అర్ధాంతరంగా దొంగకాకండి. తనది కాంతి కూడా లాక్కెళ్ళిపోద్దండి. అంత లాక్కెళ్ళిపోయే కాకి ద్వారా తీసుకొచ్చి పెట్టేలా చేశాడు. కొట్టండి చప్పట్ల. దేవుని స్తోత్రం. ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీదు. అప్పుడు రొట్టె మాంసం అయిపోయింది. ఏలియా, నువ్వు సారిపోతే అని పట్టణానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి ఆజ్ఞాపించా, ఆమె ద్వారా నిన్ను పోషిస్తా. విధవరాలంటే భర్త లేడు, ఆ కుటుంబానికి పోషణ లేదు. ఒక కుమారుడు ఉన్నాడు, ఇంత రొట్టె ఉంది, ఇంత పిండి ఉంది, ఇంత నూనె ఉంది. ఓ చిన్న అప్పం వేసుకుని చచ్చిపోదామని పొలాలు ఎరుకుంటా వెళ్ళారు. అక్కడికి ఏలియా వచ్చాడు. అమ్మా, మొదటి అప్పం నాకు. మీరైతే ఏం చేస్తారు? నాకు లేదు, నా మెడకు డోలా అని ఆతలో బొమ్మంటాం. కానీ ఆమె అయితే విశ్వాసంతో ఏం చేసింది తెలుసా? దేవుడు ఆజ్ఞాపించడానికే మొదటి అప్పం తీసుకెళ్ళి పెట్టింది. చూడండి, రెండో అప్పం తీసుకెళ్ళి పెట్టింది. తర్వాత అప్పం ఆమె తింది, పిల్లోడికి పెట్టింది, ఆమె తింది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ 3.5 సంవత్సరాలు పిండి అయిపోలేదు, నూనె అయిపోలేదు. కొట్టండి చాపట్ల గట్టిగా. అది దేవుడు పోషించాలంటే ఎలాగైనా పోషిస్తాడు. కొంచెంలో నుండే దేవుడు నిన్ను విస్తారంగా ఆస్వాదిస్తే. ఆయన ఆశీర్వాదం నరుల కష్టార్జితం చేత ఎక్కువ కాదు అని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. విధవరాలకి ఆజ్ఞాపించి ఏలియాని పోషించిన దేవుడు, కాకోలముకు ఆజ్ఞాపించి ఏలియాని పోషించిన దేవుడు, అరణ్య మార్గంలో 40 సంవత్సరములు ఇజ్రాయేలును పోషించిన దేవుడు, ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఈ యుద్ధ వాతావరణంలో, రేట్లు పెరిగిపోయినా కానివ్వండి, గ్యాస్ దొరకపోయినా కానివ్వండి, చమురు దొరకపోయినా కానివ్వండి, మనల్ని పోషించేవాడు మన కాపురం అని వెనకాల ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోజు పనులకి వెళ్తున్నా, మీరే అల్లాడిపోతున్నారు. పనికి వెళ్ళని రూపాయి సంపాదన లేదు నాకు, మరి నేను ఎట్ట బతకాలండి? మీకు నెల వచ్చేసరికి 5, 7, 10, 15 మీకు వచ్చి చేతులు, మీకు కష్టార్జితం జీతాలు వచ్చి పడుతున్నాయి. మరి నాకెక్కడి నుంచి వచ్చి పడతాయండి? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు అద్భుతమైన రీతిలో మనల్ని పోషిస్తున్నాడు. కాబట్టి మీరు పోషించబడాలంటే ఉండాల్సింది ఒకటి, ఉండకూడదు ఒకటి. అది చెప్పి నేను 3 మాటలకు వెళ్ళిపోతాను. మీరు ఈ రోజున పోషించబడాలంటే ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం, ఉండకూడదు ఏంటంటే విచారం. విశ్వాసం, విచారం. విశ్వాసం ఉంచితే నువ్వు పోషించబడతావు. విచారం, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా. ఆకాశ పక్షులను చూడండి, వాటిని దేవుడు పోషించగలిగింది. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరు విచారించొద్దు. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామని మీ ఇంట్లో ఈ రోజున చింత ఉందేమో, ఆ చింతను యేసు నామములో కొట్టివేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కొండల వైపు నా కన్నులేతే కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. పాడదాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులే తొదునా, కొండల వైపు నా కన్నులేతే కొదువ. అందరికి వచ్చిన పాటగా పాడదాం. కొదువతో నేను కుమిలెదనా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవేనా, 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 నీవేనా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు, కలవరపడినే కొండల వైపు నా కన్నులే తొదునా, కొండల వైపు నా కన్నులేతే కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. దేవుని స్తోత్రం. బండ కొట్టబడిన చోటే ఉండిపోలేదంట. ఇజ్రాయేలీలు వెళ్తుంటే ఎదరా బండ ఏమైతుందంట? వెంబడించిన బండ
తమ్మును వెంబడించిన బండలోనిది త్రాగిరి. కొరింథీ పత్రికలో ఉంటుంది ఆ మాట. రెఫరెన్స్ ఇస్తే టైం సరిపోదు. అసలు బండ వెంబడించిందంటే ఇశ్రాయేలుని. అలాగున నా యేసయ్య నిన్ను వెంబడించును గాక. నీకు పగలు మేఘస్తంభమై నీకు తోడేండును గాక. అగ్ని మేఘస్తంభమై నిన్ను కాపాడును గాక. నిన్ను నడిపించును గాక. నిన్ను పోషించును గాక. మూడవ మాట ఏంటి చెప్పమంటారా ముగించమంటారా? మీరు చెప్పమన్నారు కాబట్టి చెప్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఇర్మీయా గ్రంథం 31:10. ఇర్మీయా గ్రంథం 31:10. దీని త్వరగా ఒక 10 నిమిషాల్లో ముగించేస్తాను. జనులారా, యెహోవా మాట వినుడి. దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు వాని సమకూర్చి, అదిగో గొర్రెల కాపరి తన మందను కాపాడునని తెలియజేయడు. అదిగో నేను ఇచ్చే ప్రతి రిఫరెన్స్లో కాపరి అనేది ఉంటుంది, సంరక్షణ ఉంటుంది, లేకపోతే నేను ఏదైతే చెప్తున్నానో ఆ మాట ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడంట. గొర్రెల కాపరి తన గొర్రెలను కాపాడినట్లు, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు ఇదిగో మనల్ని దేవుడు కాపాడుతానంటున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 24:17 కూడా చదవండి త్వరగా. యెహోషువ గ్రంథం 24:17. యెహోషువ గ్రంథం 24:17. ఐగుప్తు దేశమును దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నిటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరిలోనూ మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలును కాపాడిన వాడు దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. మరి నిన్ను నన్ను కాపాడువాడు కునుకుతాడా, నిద్రపోతాడా? ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. ఊరుకోండి పాస్టర్ గారా, మరి రాత్రి మరి నవీన్ని పడిపోకుండా దేవుడు ఎందుకు కాపలా? కొంచెం డౌట్లు రావచ్చు. ఇదిగో నా కుటుంబంలో పలానా వ్యక్తిని దేవుడు ఎందుకు కాపాడలా, దేవుడు ఎందుకు సంరక్షించలా? మీ ప్రసంగాలు అలవాటుతో కూడిన ప్రసంగాలు చెప్పడమే కానీ ఊరుకోండి పాస్టర్ గారు, ఎక్కడ కాపాడతాడు ఆయన? ఆయన కాపాడేవాడో కాదో, ఎవరిని కాపాడాడో ఎవరిని కాపాడలేదో, ఎవరిని కాపాడతాడో ఎవరిని కాపాడ్డో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. ఆయన కాపాడేవాడే, కానీ నువ్వెందుకు కాపాడబడలేకపోతున్నావు? ఆయన తప్పు కాదు. ఇప్పుడు సమూయేలు మొదటి గ్రంథం 2:9 చదవండి అమ్మా. అతనికి కాదే తన భక్తుల పాదమును తొట్టిల్లకుండా ఆయన వారిని ఈ మాట వెనకాల చెప్పండి దయచేసి ప్లీజ్, నా వైపు చూడండి. ఆయన తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా వారిని కాపాడును. ఎవరి ప్రాణం కాపాడతాడు? ఎవరి ప్రాణం కాపాడతాడు? ఎవరి ప్రాణం కాపాడతాడు? భక్తుల ప్రాణం కాపాడుతాను అంటున్నాడంటే ఎవరి ప్రాణం కాపాడ్డని అర్థం? అబ్బో, ఇక నేను చెప్పక్కర్లా మీకు ప్రసంగం. భక్తిహీనత అంటే ఏంటమ్మా? రక్తహీనత అంటే ఏంటి? రక్తహీనత అంటే ఏంటి? డాక్టర్ గారు చెప్పండి. రక్తహీనత అంటే ఏంటండి? రక్తం తక్కువైపోయింది, బ్లడ్ తక్కువైపోయింది. రక్తమే దేహానికి ప్రాణం. అమ్మ బాబోయ్, మా చేతుల్లో లేదు, రక్తం లేదు, రక్తం చాలా పోయింది, రక్తం ఎక్కించాలి, లేకపోతే ఈ మనిషి, రక్తం లేకపోతే మనిషి బతకడు. రక్తమే దేహానికి ప్రాణం. అలాగే దేవుని ప్రసంగమా, నువ్వు కాపాడబడాలంటే నీకు ప్రాణం ఏంటో తెలుసా? భక్తుల ప్రాణం ఆయన కాపాడతాడంట. అన్ని కోల్పోయాడు. కట్టుకున్న భార్య చచ్చిపో దేవుని దూషించింది. యోబు భక్తుడు కాదా? యోబును దేవుడు కాపాడలేదా? స్వస్థపరచలేదా? కోల్పోయినవన్నింటినీ రెండంతలుగా తిరిగి దేవుడు యోబుకు దయచేసాడా లేదా? యోబును దేవుడు కాపాడా లేదా? చెప్పట్లా మీరు? కాపాడాడు. యోసేపుని దేవుడు కాపాడా లేదా? కాపాడాడు. శద్రకు మెషకు అబేద్నెగోను దేవుడు కాపాడా లేదా? బబులోను దేశమందున ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు రక్కానందున, బబులోను సరిగ్గా కూర్చో, ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు రక్కానందున పట్టి బంధించి రాజు అగ్నిలో పాడవేసే గోవాడు తిరగాలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా?
ఓ భక్తుడా రాజు రమ్మని, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. చప్పట్లు. జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన, ఆమె జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన. మీ సొంత మాట చెప్తే మేము వినం, మాకు రిఫరెన్స్ కావాలంటారు కొంతమంది. అడగలేరు పాపం. మీరు నాకు మీద భయంతోనో ఏమైనా అంటానని భయంతోనో నన్ను అడగరు. భక్తిహీనుల ప్రాణం కాపాడ్డని రిఫరెన్స్ చూపించు అంటే తీయండి. యోబు గ్రంథం 36:6. చూసారా ఎంత చక్కగా తీస్తున్నారు, మాకు డౌట్ లేదనకుండా. చూసారా, భక్తిహీనుల ప్రాణమును. పామునికి డౌట్ ఉన్నట్టుంది, ముందు తీసి ముందు చదివేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా సొంత మాట చెప్పానా బైబిల్ మాట? ఎవరిని కాపాడుతాడని ఇంతకుముందు చెప్పాను మీకు రిఫరెన్స్. భక్తుల్ని కాపాడుతాడు. ఇక్కడ రిఫరెన్స్ ఏముంది? భక్తిహీనులను ఆయన కాపాడో. ఆకాన్ని రాళ్లతో పెట్టి కొట్టి చంపేశారు, అగ్నితో పెట్టి కాల్చి చంపేశారు. దేవుడు కాపాడాడా? చెప్పండి. కాపాడలా. పాపం చేశాడు, వద్దన్న పని చేశాడు, ముట్టొద్దన్న ముట్టాడు, దొంగిలించాడు, బొంకాడు. తన పాపమే తను పట్టుకుంది, తన పాపమే తన మరణాన్ని తీసింది, తన ప్రాణాన్ని తీసింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు కీర్తన 5:11 చదవండి. దేవుడు ఎవరిని కాపాడుతాడు చూడండి. కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించే వారందరూ సంతోషించుదురు, అద్దుగో నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వనులు చేదురు. ఇంకో మాట చూడండి, కీర్తన 31:23. త్వరగా రిఫరెన్స్లను చదివిచ్చేస్తాను, వివరించే టైం లేదు. యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. అదిగో యెహోవా విశ్వాసులను, అంటే అవిశ్వాసుల్ని, అంటే నమ్మకం లేని వాళ్ళని కాపాడటం, పోషించడం, సంరక్షించడం. అర్థమవుతుందా? ఇంకో మాట, కీర్తన 116:6. ఎవరిని కాపాడతాడండి ఆయన? ఆయన కాపాడేవాడే, కాపరే, గొర్రెల కాపరి మందను కాపాడినట్లు కాపాడతాడంట. యెహోవా సాధువులను కాపాడును, అంటే గర్విష్ఠుల్ని. అమ్మా యశోదన్ గారు బాగా అర్థమవుతుంది కదా. సాధువుల్ని కాపాడతాడంటే దాని అర్థం ఏంటి? ఒక చెంప కొడితే రెండో చెంప చూపించేవాడు సాధువు. 4 చెంపలు ఆయన చేసేవాడు. ఒక మాట అంటే 4 మాటలు అనేవాడు. నన్ను అంటదో అది, నన్ను అంటాడో దాన్ని రోడ్డుకి ఈడ్చి ఎత్త పట్టుకుని. మన క్రైస్తవులే ఈ మాటలు మాట్లాడేదా? అన్యులు మాట్లాడరు. మళ్ళీ ఒకప్పుడు బిందులు చొట్లాడిపోయాయి పంపులు కాన. వీళ్ళు మారుమూసి పొందిన తర్వాత ప్రార్థనలో గొడవలైపోతున్నాయి. ఎక్కడ? ప్రార్థనలో గొడవలైపోతున్నాయి. ప్రార్థనలో గొడవలా? ఎందుకు గొడవలు? ఈయన అన్నాడంట, ఇదిగో నేను ఈ సుంకర్లా కాదునైనా, ఈ వ్యభిచారిలా కాదునైనా, ఈ దొంగలాగా కాదునైనా. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటమా? సూటిపోటు మాటలతో పక్కన పడవటమా? బయట బిందులతో కొట్టుకుంటామా అనేసి ప్రార్థనలో కొట్టుకుంటున్నారు. ఒక ఆమందంట, అయ్యా ఎంతో ప్రార్థన చేస్తుందంట, పక్కన సైలెంట్గా ఉందంట. సడన్గా ఈమెకి ఉప్పుకోలు గుర్తొచ్చి, నేను పాపినయ్యా, పనికి మందని అంటే ఈ పక్కన నా ఉంటుందంట. అవునయ్యా. అప్పుడు దాకా సైలెంట్గా ఉంది. నేను పాపినయ్యా, పనికి మందంటే అవునయ్యా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనలో దెబ్బలాడుకుంటాం. చూడండి, సాధువుల్ని కాపాడతాడు, విశ్వాసుల్ని కాపాడతాడు, భక్తుల్ని కాపాడతాడు. నీకు ఒక ప్రశ్న ఉండొచ్చు, మా ఇంటోళ్ళని ఎందుకు కాపాడలేదు, మా బంధువులను ఎందుకు కాపాడలేదు, ఇదిగో పలానా వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు, పలానా వాళ్ళు ఎందుకు కాళ్ళు ఇరిగిపోయినాయి, పలానా వాళ్ళ చేతులు ఎందుకు ఇరిగిపోయినాయి. వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళు విశ్వాసులు కాదు, వారు దేవుని విశ్వాసం ఉంచిన వారు కాదు, వారు దేవుడిని ఆశ్రయించిన వారు కాదు, వారు దేవుడిని వెంబడించిన వారు కాదు, వారి జీవితంలో సాధుత్వం లేదు. మీకు మాట చెప్పిన కరెంట్ షాక్ తినే మాట. అసలు అక్కడ యాక్సిడెంట్ చేసేలా చేసిందే ఆయన. ఈ మాట కొంచెం మీకు బాధ కలిగింది కదా. సామెతల గ్రంథం 20 సామెతలు, నా సొంత మాట ఏది చెప్పను నేను. 20 గాయములు చే దెబ్బలో. చదవండి మాట, ఎక్కడుంది? సామెతల గ్రంథంలో ఉంటుంది చూడండి. గాయములు చే దెబ్బలు అంతరంగం అనేది వచ్చి, అంటే ఇప్పుడు గాయాలు చేసేది ఎవరు? దీనికి కూడా రిఫరెన్స్ కావాలంటే యోబు గ్రంథంలో వెతకాలి. మరి ఎదుగుతారా? మీకు తెలుసా? గాయపరచు హస్తములు ఉన్నదా లేదా? ఎతకమంటారా? డౌట్ లేదుగా. చెప్పండి. ఆయన కాల గాయపరచు హస్తములు ఆయనవై ఉన్నాయి, స్వస్థపరచు హస్తములు
పెచ్చ పాస్టర్ ఏం చెప్తున్నావు, నువ్వు పిచ్చి పట్టిందని నీకు? నాకు కాదమ్మా, వాక్యం అలా చెప్తుంది. ఎందుకు గాయపరచాలి, ఎందుకు గాయం కట్టాలి? ఇప్పుడు కడుపులో కంతు ఉంది, తల్లిగారు చెప్పారు, ఊపిరితిత్తులో కంతు ఉంది, కత్తితో కోస్తారు. ఎందుకు కోస్తారు కత్తితో అంటే? కుదురుద్దా? కొయ్యాలి, లోపల ఉన్న చెడు తీయాలి, తర్వాత కుట్లేయాలి, అప్పుడు బతుకుద్ది. ఆ కంతి తీయపోతే మరి ప్రాణాపాయం. కడుపులో ఉన్న కంతి తీయపోతే ప్రాణాపాయం, కిడ్నీలో ఉన్న స్టోన్ తీయపోతే ప్రాణాపాయం. ఎందుకు డాక్టర్ గారు మీరు కత్తి పట్టుకుని కోసేస్తున్నారు అట్టగా అంటే, కుట్లేసేస్తున్నారంటే కుదురుద్దా? మా అమ్మకి ఎక్కడి నుంచి ఇక్కడ కోసేసారు, ఎక్కడి నుంచి ఇక్కడికి ఎంత కంతి వచ్చింది మా అమ్మ కడుపులో. ఆపరేషన్ చేయకపోతే బతికేదా? దేవుడు కొన్నిసార్లు అనుమతిస్తాడు మీకు యాక్సిడెంట్స్ని కావచ్చు, కొన్ని గాయాలు, కొన్ని శత్రువులు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో తెలుసా? నీ లోపల ఉన్న కుళ్ళును తీసేయడానికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి దేవుడా, నువ్వు నన్ను కాపాడుతానన్నావుగా, ఇశ్రాయేలును కాపాడు, కొనుగోడు నిద్రపోడు అన్నావుగా, పాదములకు రాయి తగలదు అన్నావుగా, ఏ తెగులు నీ గుడారం సమీపించదు అన్నావుగా. 121 కీర్తన అంతా కాపాడడం ఉంటుంది. చదవండి సార్. 121 కీర్తన. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశము సృజించిన వాడు, ఆయన ఇదిగో నీ పాదము తొట్టెలనీయుడు. నిన్ను కాపాడువాడు కొనకొడు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకొడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. అసలు కాపాడువాడు. పగలు ఎండ దెబ్బన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బన నీకు తగలదు, ఏ అపాయం రాకుండా యెహోవా ఇన్నిసార్లు ఉంది కాపాడు అన్నమాట. 1 2 3 4 5 6 సార్లు పైగా ఉందని ఒక్క కీర్తనలో. మరి ఎందుకు కాపాడుతలేదు దేవుడు? నువ్వు ఆయన విశ్వాసం ఉంచలేదు కాబట్టి, నువ్వు సాధువుగా లేవు కాబట్టి. నువ్వు భక్తి కలిగి, భక్తి అంటే ఏంటి? ప్రార్థన చేయడం భక్తి, వాక్యం చదవటం భక్తి, ఉపవాసం ఉండటం భక్తి. ఏమంటే దేవుని పేరు మీద భక్తి కార్యాలు చేయటం భక్తి. ఏంటండి ఈ ఫోను? నాకు అర్థం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. తర్వాత సహవాసానికి రావటం భక్తి. ఈరోజు చాలా మంది సహవాసానికి మానేస్తున్నారు. చూడండి, లక్షల రూపాయలు పెట్టి మీటింగ్లు పెడుతుంటే పట్టుమని 50 మంది రావట్లే. కానీ అయ్యగారు విశ్వాసం మాత్రం చెదిరిపోదు. నాకు వేదరత్న అయ్యగారులో నచ్చింది ఏంటంటే విశ్వాసం. సంఖ్యను చూడండి, ఆయన కూడా 10 మంది వచ్చిన మీటింగ్ జరిగింది. పాటల కోసం కాదు నేను మీటింగ్ పెట్టింది అన్నాడు ఆయన. కొట్టని చప్పట్లు గట్టిగా. వాళ్ళు వస్తారు, ఏళ్ళు రారు, వాళ్ళు అలుగుతారు, ఏళ్ళు అలుగుతారు, అనవసరం. ఎన్నో దెబ్బలు తిని రాటు తీడిపోయింది ఆ గుండె. పట్టుమని 10 మంది వచ్చిన మీటింగ్ జరుగుద్ది అన్నారు. అది విశ్వాసం. అది దేవుని కోసం చేస్తున్నామా, మనుషుల కోసం చేస్తున్నామా? పాట ఇవ్వకపోతే అలుగుడు, పాట ఇవ్వకపోతే చర్చకు మానేయటం, పాట ఇవ్వకపోతే మన నెక్స్ట్ మీటింగ్ రావటం, స్పెషల్ సాంగ్ అంట మళ్ళీ వీళ్ళకి. అన్ని లక్షల రూపాయలు పెట్టి మీటింగ్ ఆడుతుంటే వీళ్ళకి ఏం కావాలంట? నలుగురితో నచ్చి పాడవా? నలుగురితో పాడితే నీ స్వరం యొక్క నైపుణ్యత ఎవరికి తెలీదా? స్పెషల్ సాంగ్ అయితే అంత క్లాప్స్ కొడతారు నీకు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి నేను ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మీటింగ్ రండమని ఎవరికి చెప్పలా, గ్రూప్లో పెట్టాను. ఏమంటే ఈ వచ్చే వారం 15, 16, 17 విజయ్ కుమార్ గారు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. 16, 17, 18 ఏమండి విజయ్ కుమార్ గారు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఆ ఇంట్లో తింటాను కూడా తినలేదు, నాకు తెలిసి ఆ విషయం. ఆయన మీటింగ్లు పెట్టమంటలా. ఎందుకని నేను అడగగలను, సేవకుడుగా నేను అడగలేను. నిజం, నాకు తెలుసు. నా ద్వారా ఒక 5,000 రూపాయలు అప్పు చేసిన పరిస్థితి పోయిన నెలలో. ఎందుకు పెడుతున్నాడు ఈ మీటింగ్లో? డబ్బు ఎక్కువే కాదండి, భారం. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మీరు నిజంగా భక్తులైతే మీటింగ్లకి రండి, వినండి వాక్యం. సమాజముగా కూడుట మానొద్దనుందా, మానేమనుందా? మానక మనకు ఒక ఆదివారం మందిరాన్ని వస్తాకే మనకు కుదురుతలేదు, మనకి ఇంకెక్కడ మీటింగ్లు పాస్టర్ గారా. అందుకనే నేను ఎవరికే బతిమతం మానేసి, ఫోన్లు చేయడం మానేసి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నేను ముగిస్తున్నాను. చూడండి, యెషయా గ్రంథం 26:3 వచ్చింది, చదవండి. యెషయా గ్రంథం 26:3. ఎవరి మనస్సు ఆయన పైన ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా ఉందా లేదా? అంటే మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరి మీద ఆనుకోవాలి? నీ ధనం ఎక్కడ ఉండునో. రజనీ గారు ఏంటి కొంచెం డల్లగా ఉన్నారు? నీ ధనం ఎక్కడుండునో. అందరు చెప్పట్లా. నీ ధనం ఎక్కడుండునో, నీ ధనం ఎక్కడుండునో. వ్యాపారాల మీద, ఉద్యోగాల మీద, పనుల మీద ఉంది చాలా మందికి ఈరోజు మనసు. ఆదివారం ప్రభుదినం, ప్రభు మందిరానికి వెళ్ళాలని లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి మనసు ఆయన పైన ఆనుకునో వారిని పూర్ణ శాంతి గలవారిగా కాపాడుదువు. ఇక 20 రెఫరెన్స్లు ఉన్నాయి, తీసి వివరించాలే కానీ. కాబట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతా నాకు ఇష్టం లేదు. అసలు గాల్పుగా ఉంది, ఎండ తీవ్రంగా ఉంది. కాబట్టి తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. దేవుడు నిన్ను నడిపించేవాడు, సంరక్షించేవాడు, పోషించేవాడు. కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. షులమితి అంటది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో ఏంటి ఆయన పేరు? యెహోవా రాహా, అంటే యెహోవా నా కాపరి.
ఏంటి ఆయన కాపరిగా ఉండి చేసే పని ఏంటి? నిన్ను నడిపించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను సంరక్షించేవాడు. అనేక మంది నిన్ను ప్రశ్నిస్తారు కదా, ఎందుకు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు? చెప్పు ఈ ప్రత్యేకతలో, చెప్పు ఈ గొప్పతనం, దేవుని గురించిన మహత్యం, దేవుని గురించిన గొప్పతనం చెప్పు, వివరించు. ఆయనలో ఉన్న పరిమళం ఏంటో, ఆయనలో ఉన్న సువాసన ఏంటో నువ్వు అనుభవిస్తేనే కదా చెప్పేది, నువ్వు తెలుసుకుంటేనే కదా అసలు నువ్వు అనుభవించేది. తెలుసుకున్నావు కదా ఈరోజు, అనుభవించు, విశ్వాసం ఉంచు ఆయన మీద, వాక్యం చదువు, ప్రార్థన చేయి, భక్తులుగా ఉండు. నువ్వు ఒక గొర్రెగా ఉంటే ఆయన నీకు కాపరిగా ఉంటాడు, అంతే. నువ్వు తోడేలుగా ఉంటే నీకెక్కడ కాపరిగా ఉంటాడు ఆయన? నువ్వు ఉండాల్సింది గొర్రె స్వభావం కలిగి, తోడేల స్వభావం కాదుగా. గొర్రె చర్మం కప్పుకుని తోడేళ్ళు చెలరేగిపోతున్నాయంట. ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు మీ అందరికీ టైం ఇస్తున్నాను, ప్రార్థన చేయండి చెప్పబడిన వాక్యాన్ని బట్టి. ఆఖరి మాట చెప్పాలి, అసలు ప్రాణం ఇచ్చాడు ఆఖరిక. మనల్ని నడిపించడమే కాదు, పోషించడమే కాదు, సంరక్షించడమే కాదు, ఆఖరి మాట ఆయన మన కోసం ప్రాణమే పెట్టేశాడు, ప్రాణమే పెట్టేశాడు. ప్రార్థన చేస్తారు అందరూ కూడా, ప్రార్థన చేయాలి. పక్కన పెట్టి ఫోన్లో దేవుని సన్నిధిలో ఉన్నామా అందరూ ప్రార్థనలో ఉంటూ ఉండగా ఓ చిన్న పల్లవి పాడతాను. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి. అందరూ పాడదాం, అందరూ పాడండి. నీవే నా మంచి. స్వరం ఎత్తి పాడండి అమ్మా, పురుషులు పాడరండి, స్వరం లేదు అసలు. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి. పాడదాం పాడదాం. ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా, నీవే నా మంచి. పాడదాం పాడదాం, స్వరమెత్తి ఆఖరిసారిగా పాడదాం. యేసయ్యా కాపరివి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈరోజు యెహోవా రాహా, యెహోవా నా కాపరి అనే మాటను వివరించడానికి నీవు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ మాటలో ఉన్న సువాసన, ఈ మాటలో ఉన్న పరిమళం ఎంతమంది ఎద్దుకైతే వెళ్ళిందో ఆ పరిమళం వారి దగ్గర ఆగిపోవడానికి వీల్లేదయ్యా. నీ యందు విశ్వాసం ఉంచిన నీ బిడ్డలు నీ కృప చేత నడిపించబడి, పోషించబడి, సంరక్షించబడి, నీ బిడ్డల ద్వారా అనేకులు గొర్రెని కంటుంది అన్నట్లుగా నీ బిడ్డల ద్వారా, నీ బిడ్డలు నీ ద్వారా పొందుకున్న ఘనమైన కార్యాల ద్వారా అనేకులకు జన్మనిచ్చుదురుగాక. ప్రభు సహాయం చేయండి. విత్తబడిన వాక్యం రాతి నెలలో, మొండల పొదలలో త్రోపక్కన పడిన విత్తనముగా కాక మంచి పంటను పడిన విత్తనముగా 30ంతులుగాను 60ంతులుగాను 100ంతులుగాను ఫలం పొందినట్లుగా సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.